అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర చికెన్ చేశాను. బా మాటలు. గోంగూర చికెన్ చాలా బాగుందండి. చికెన్లో అధికంగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ మీట్ కంటే చికెన్ చాలా బెస్ట్. అది కూడా స్కిన్లెస్ తినాలి. చూడండి ఫ్రెండ్స్, స్కిన్ లేకుండా ఉంటుందాం. క్యాన్సర్ పేషెంట్లు కానీ, డయాబెటిక్ పేషెంట్స్, ఒబేసిటీ ఉంటారు కదండి, వాళ్ళు జిమ్కి పోయే వాళ్ళంతా కూడా స్కిన్లెస్ చికెన్ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. మటను, బీఫ్, రెడ్ మీట్, ల్యాబ్ ఇవన్నీ కూడా రెడ్ మీట్ అండి, చాలా చెడ్డవి. వారంకోసారి తింటే ఏం కాదు, కానీ రోజు తింటే మాత్రం చాలా చెడ్డవండి. చికెన్ రోజు తిన్నా కూడా నష్టం లేదు, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. చికెన్లో హై ప్రోటీన్ ఉండటం వల్ల మన డ్యామేజ్ అయిన సెల్స్ని కానీ, డ్యామేజ్ అయినటువంటి మజిల్ ఉంటుంది కదండి, అలాంటి వాటిని చంపుతుంది. ఎగ్జాంపుల్, క్యాన్సర్ పేషెంట్లకి కీమో టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఆ సెల్ డ్యామేజ్ అవుతూ ఉంటుందండి. దాన్ని తిరిగి రిపేర్ చేయాలి కదండి. నార్మల్ సెల్స్ పుడతాయి కదా, వాటికి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా చికెన్ కానీ, ఎగ్ కానీ తీసుకోవాలి. అంత ఆరోగ్యకరమైందండి ఈ చికెను. మరెందుకు ఆలస్యం, రోజు తిందా ఆరోగ్యంగా ఉందాం. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో గోంగూర వేసి చేసాం. గోంగూర వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ గోంగూరలో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల మన ఆరోగ్యాన్ని చాలా బాగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నిరోధించి జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తుందండి. దీంట్లో ఉన్నటువంటి హై ఫైబర్ వల్ల పేగులకు సంబంధించిన జబ్బులు రాకుండా గోంగూర వల్ల కాపాడుతుంది. రక్తహీనత నుండి కాపాడి మనకి రక్తాన్ని బాగా పెంచుతుందండి. గోంగూరలో ఉన్నటువంటి పొటాషియం వల్ల మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉండి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. మన పొటాషియం వల్ల, దాంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల రక్త శాతాన్ని పెంచుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల మన లివరు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి ఈ గోంగూర. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, కొంచెం తోటకూర కూడా వేసుకున్నాను. తోటకూర వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు. హై ఫైబర్ ఉంటుంది, మనల్ని చాలా ఆరోగ్యంగా వస్తుందండి. బా మాటలే ఫ్రెండ్స్, ఓన్లీ చేతలే. తింటుంటే అసలు తినాలనిపిస్తుందండి. నేను తింటా కానీ చెప్పడానికి టైం సరిపోదని మధ్య మధ్యలో తినకుండా చెప్తున్నానండి, అంతే. ఇవన్నీ కూడా నేను రోజు తీసుకునే భోజనమేనండి. ఇది వీడియో కోసం చేసింది కాదు. నేను చాలా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు కూడా నేను తినేది, నేను చేసేది ఇతరులకు చెప్తాను, అంతేగాని నేనేదో సొంతగా వీడియో కోసం కాదు. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, రైస్ మాత్రం కొంచెం తీసుకోండి, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా చాలా అవసరం అండి. కాబట్టి తప్పనిసరిగా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. చూడండి, చికెన్ ముక్క చూడండి, స్కిన్లెస్. చూడండి, ప్రతి ముక్క స్కిన్లెస్సే, గోంగూరతో చేశాను. చూడండి, ఎక్కడ కూడా స్కిన్ చాలా